కాల్ మనీ కేసులో నిందితుడు బుద్ధా నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు. విజయవాడలోని ఆయన ఇంటిపై దాడి చేసి నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. బెజవాడలో కాల్ మనీ ప్రాపర్టీ గ్యాంగులన్నీ కూడా పోలీసులకు చిక్కాయి. 92 మంది మీద కాల్ మనీ గ్యాంగుల మీద దాడి చేస్తే దాదాపు 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో అత్యంత కీలకమైనటువంటి ప్రాపర్టీ గ్యాంగ్ లీడర్ బుద్ధా వెంకన్న సంబంధించినటువంటి సోదరుడు బుద్ధా నాగేశ్వరరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే పోలీస్ స్టేషన్లో బుద్ధా నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకుని మొత్తం కూడా లోపల బుద్ధా నాగేశ్వరరావుని ఉంచడం జరిగింది. అయితే ఇప్పటి వరకు గనక చూస్తే విజయవాడ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. దాడుల్లో దాదాపుగా గనక చూస్తే 92 మంది కాల్ మనీ వ్యాపారుల ఇళ్లలో దాడులు జరిగాయి. ఈ 92 మంది కాల్ మనీ వ్యాపారుల ఇళ్లలో దాడులు జరగడంతో పాటు 52 మంది అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో కాల్ మనీ దందాకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బుద్ధా నాగేశ్వరరావు, బుద్ధా వెంకన్న సోదరుడుగా చెప్పుకోవచ్చు. బుద్ధా నాగేశ్వరరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 300 కోట్లకు పైగా ప్రాపర్టీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ, కీలకమైనటువంటి చెక్కులు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకుని మనం ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అయితే బుద్ధా నాగేశ్వరరావుని మీడియా ఎదుట ప్రవేశపెట్టడానికి కానీ దీనికి కానీ పోలీసు శాఖ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇష్టపడడం లేదు. ఒక విధంగా కనుక చూస్తే బుద్ధా నాగేశ్వరరావుని ఇప్పటికే మొత్తం అదుపులోకి తీసుకోవటం, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కానీ వీటిని కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణ చేస్తున్నామండి. విచారణ చేస్తున్నామండి. మీ పరిధిలో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మా పరిధిలో 3 అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పోలీసు అధికారి కూడా చెప్పడానికి సంశయిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. బుద్ధా నాగేశ్వరరావు విజయవాడకు సంబంధించినటువంటి ప్రాపర్టీల వ్యవహారంలో కానీ వీటిల్లో కానీ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో పరిణామాలు వేగవంతంగా మారిపోయాయి. ఇప్పటికి గనక చూస్తే 14,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. 310 ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఏదైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్లు విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే కాల్ మనీ పేరుతో అదేవిధంగా ప్రాపర్టీలను రాపించుకుని మొత్తం ప్రాపర్టీలన్నింటినీ కూడా ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలను రిజిస్టర్ చేయించుకుని చాలా దందా సాగించారు. దీనికి సంబంధించినటువంటి 310 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 57 మంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో దామోదర్, NTV విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి.